హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అండ్ ద మినీ బ్లాగ్. మేమైతే అక్క వాళ్ళ ఇంటికి వచ్చాము. వీకెండ్ అని చెప్పేసి అక్క వాళ్ళు మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. అందులో చాలా రోజులు అయిందనమాట కలిసి కూడా మేమందరం. ఇంకా అందరం కలిసి అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. ఇంకా రాగానే కాసేపు కూర్చున్నాం అట్లా. ఇంక ఈ లోపే లంచ్ అయితే పెట్టింది మా అక్క. లంచ్కి వచ్చేసి మా అక్కేమో బగారా రైస్ చేసింది, మా బావేమో మటన్ గీ రోస్ట్ చేశారు. మా బావ అసలు వంటకాలు చాలా బాగా చేస్తారు, అందులో నాన్ వెజ్ అయితే ఇంకా బాగా చేస్తారనమాట. అసలు మటన్ గీ రోస్ట్ చాలా చాలా బాగుంది. అసలు నేను అసలు మటన్ తిన్ను జనరల్గా అయితే, బట్ ఆ రోజు మా బావ చేశారు కాబట్టి చాలా బాగుంది. ఇంకా అందరం కలిసి సరదాగా అట్లా కూర్చొని లంచ్ అయితే చేసేసాము. ఇంకా లంచ్ అయ్యాక అందరం సరదాగా కాసేపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. సో ఈవినింగ్ ఎక్కడికి వెళ్దామా ఏంటి ప్లాను అని చెప్పి ఇంకా అందరం డిస్కస్ చేస్తూ ఉన్నాం, పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్దాము అని చెప్పి. ఇంకా శ్రీనాథ్ అయితే వెంటనే సినిమాకి వెళ్దాము అని చెప్పేసి దానికి టికెట్స్ అయితే బుక్ చేసేసాడు. ఇంకా మళ్ళీ అందరం లేచి అక్క టీ పెడితే తాగేసి పిల్లల్ని రెడీ చేసి మేము కూడా రెడీ అయిపోయి మూవీకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇంకా అక్క వాళ్ళు రీసెంట్గా చిన్నుని బ్యాడ్మింటన్లో జాయిన్ చేశారు. సో దానికి కావాల్సినవి కొనాలి అని చెప్పి మాల్లోనే ఉన్న డెకత్లాన్కి అయితే వచ్చాము. అక్కడ తనకి కావాల్సిన బ్యాడ్మింటన్ బ్యాట్ కానీ, కాక్స్ కానీ, షూ కానీ ఇవన్నీ కూడా తీసుకున్నాము. మూవీకి ఇంకా కొంచెం టైం ఉంది అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా షాపింగ్ చేసేసి మళ్ళీ మూవీకి అయితే వెళ్ళిపోయాము. మేమైతే నాగబంధనం మూవీకి వచ్చామన్నమాట. మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలా నెగిటివ్ టాక్ వచ్చింది బాగాలేదు అని, బట్ చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. అంటే దైవభక్తి ఉన్న వాళ్ళకి మూవీ చాలా నచ్చుతుంది. మనకి సినిమాలో కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేసినాయి. మాకైతే అంత బాగా నచ్చింది సినిమా. సో మీరు కనుక ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్